మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో 3 టిప్స్ చెప్పడం జరిగింది. చాలా మంచి టెక్నిక్స్ అవి చాలామందికి ఉపయోగపడేటువంటి ప్రాక్టికల్గా కూడా అప్లై చేసుకోవడానికి. అంటే మన విశుద్ధి చక్రతోటి మనం ఏదైతే మనస్ఫూర్తిగా అనుకుని బయటికి వదులుతామో యూనివర్స్ని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా ఉందన్నమాట. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్వర్ నువ్వు ఇంకా ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తున్నావు అని. అంటే నాకు ఒక కళ ఉంది. ఏంటంటే మీ కళ నిజం చేయడమే నా కళ. మళ్ళీ చెప్తున్నానండి, మీ కళ నిజం చేయడమే నా కళ. సో అంటే ఎందుకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తున్నానంటే, ఎక్కువ మందికి నేను రీచ్ అయితే నా టార్గెట్ ఒకటే, ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే ఎక్కువ వీడియోస్ చేయాలి. సో ప్రతి వీడియో, ఎందుకంటే చాలామంది సార్ ఈ వీడియో మాకు నచ్చింది, ఈ వీడియో మాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అంటే మళ్ళీ రిపీట్ ఎక్కడ అవ్వకుండా. సో నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, నా కళ ఏంటంటే మీ కళ నిజం చేయడమే నా కళ. అందుకే చెప్తున్నాను, క్లాసెస్కి రండి. మీ కళ కాదు, మీ కళలు నిజం చేయడం కూడా నా కళ, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. సో అయితే ఈ చెప్పే వీడియోలో ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పా, డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. డబ్బు మనకు రావాలి అంటే మన మైండ్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. సో ఒకవేళ మైండ్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మైండ్లో. ఈ రెండు, ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి నెగిటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, ప్రతి వస్తువు కూడా ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ చూపిస్తున్నాను. ఈ పెన్ పట్టుకున్నప్పుడు నాకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే నేను అబ్బా మంచి కలర్ పెన్ వాడుతున్నానని చెప్పేసి. అదే కలర్. సో గోల్డ్ సింబల్ ఏంటంటే అబండెన్స్. నేను కూడా అందరూ చెప్తాను, మీరు గోల్డ్ కలర్ పెన్ వాడండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే మామూలు పెన్స్ వాడుతుంటుంటారు. ప్రతి వస్తువు, ప్రతి మనిషి ఒక ఎనర్జీ. కొంతమందిని చూస్తే ఎనర్జీ వస్తుంది, కొంతమంది చూస్తే ఎనర్జీ పోతుంది. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలామంది అక్కడికి వస్తుంటారు. అక్కడ బ్రేక్అవుట్ రూమ్స్, ఇప్పుడు నిన్న ఒక క్లయింట్ చెప్పారు, సార్ మీ బ్రేక్అవుట్ రూమ్ వల్ల మాధవి గారు నన్ను వచ్చారండి. సో మనం 5 కోట్లు పెట్టి షాపింగ్ మాల్ పెట్టి రావడం, నేను వచ్చారు. వాళ్ళ అమ్మాయికి క్యూర్ అయింది అనమాట. ఎప్పటి నుంచి ఉన్న హెల్త్ ప్రాబ్లం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వల్ల క్యూర్ అయింది. అది కూడా ఎలాగా, మళ్ళీ ఇంకొక మాధవి గారు అని చెప్పేసి ఆవిడ హీలింగ్ చేస్తారు. సో ఈ బ్రేక్అవుట్ రూమ్స్లో ఒకరికొకరు ఫ్రెండ్స్ అయ్యడం వల్ల, సార్ మాకు అమ్మాయికి 7 సంవత్సరాలు బట్టి ఉన్న ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, అది కూడా మీ వల్లే అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. రీసెంట్గా మనకు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక యాక్టర్ ఉన్నారు, అంటే పోలీస్ ఆఫీసర్గా, వాట్ ఏ ఎనర్జీ, వాట్ ఏ స్క్రిప్ట్ అని అంటారు కదా. అలాగా ఇప్పుడు 17th బ్యాచ్ రవి గారు అని ఒక అతను ఉన్నారు. అతను కూడా నేను ఫీడ్బ్యాక్ ఇస్తూ, వాట్ ఏ క్లాసెస్, వాట్ ఏ ఎనర్జీ సార్ అని అంటుంటే, అంటే మనం పడిన కష్టం అంతా కూడా అలాంటి ఫీడ్బ్యాక్ విన్నప్పుడు పోతుందండి. అప్పుడప్పుడు నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది, నిద్ర ఉండదు ఎక్కువ. కానీ ఒకటే అనిపిస్తుంది, ఈ ఒక్కొక్క టెక్నిక్ కొంతమంది జీవితాలు మార్చవచ్చు. అందుకే ఈరోజు ఈ వీడియోలో 7 వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వస్తుంది, దరిద్రం వెళ్ళిపోతుంది. సో అంటే ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ పాయింట్, ఏ వస్తువు మీ ఇంట్లో ఉంటే 7 వస్తువులు గుర్తుపెట్టుకోండి. 7 వస్తువులు ఉండాలి కంపల్సరీగా. సో ఏంటంటే కుబేరుడు, ఆల్రెడీ ఇప్పుడు కుబేర బ్యాచ్ రన్ అవుతుందండి. చాలా మంది కుబేర్లు అయిపోయారు, వాళ్ళు కూడా మనకు త్వరలో వచ్చి రిజల్ట్స్ చెప్తారు. సో ఈశాన్య దిశలో జాగ్రత్త ఉంది. ఈశాన్య దిశలో కుబేరుడు విగ్రహాన్ని మీరు పెట్టుకుంటే, సో ఏమవుతుందంటే, అందుకే చెప్తున్నాను, దశ మారాలి అంటే దిశ మారాలి. అంటే ఏ దిశలో కొన్ని వస్తువులు పెడితే దశ మారుతుందని నేను క్లాసెస్లో చెప్తుంటాను అనమాట. సో కుబేరుని ఈ డైరెక్షన్లో కానీ మీరు పెట్టుకుంటే, సో ఏమవుతుందంటే ఎనర్జీస్ పాజిటివ్గా ఫ్లో అవుతాయి. చాలా మంది తప్పడు అంటే, పాజిటివ్గా ఉన్న ఎనర్జీని నెగిటివ్ ప్లేస్లో పెడతారు. దానివల్ల ఏమంటే రివర్స్ కొట్టేస్తుంది అనమాట. రివర్స్ కొట్టేస్తుంది. కొంతమందికి అందుకే చూడండి, కొంతమంది ఇల్లు కలిసిరావు. కొంతమంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు అదృష్టం కలిసి వచ్చి చాలా ఫాస్ట్ కోటీసులు అయిపోతారు. కొంతమంది ఎలా ఉంటారంటే, కొన్ని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వస్తువులు కానీ అక్కడ ఉన్న ఎనర్జీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ కొట్టేస్తుంది అనమాట. సో నెంబర్ 1. నెంబర్ 2, ఏ వస్తువు పెట్టుకోవాలి? సో అందరికీ తెలుసు, సో డబ్బు అంటేనే లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి అమ్మవారిని మీరు అక్కడ కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల పూజ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇంట్లో దేవుడి గది ఉంటుంది. ఆ దేవుడి గదిలో పువ్వులు వాడిపోయి నలిగిపోయి ఉంటాయన్నమాట. ఎప్పుడో వారానికి ఒకసారి క్లీన్ చేస్తుంటారు. సో మీ ఇంట్లో ఏ ప్లేస్ అయినా ఎలా ఉన్నా ఓకే, కానీ దేవుడి గది మాత్రం నీట్గా ఉంచుకోండి. అప్పుడు మీకు మంచి ఎనర్జీస్ వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే నెగిటివ్ జరుగుతుంటుంది అనమాట. నేను కొంతమందిని చూసినప్పుడు అర్థమైంది, వాళ్ళ ఇంట్లో దేవుడి గది ఉంటుంది. ఆ పువ్వులు ఉంటారు కదా, గులాబీ పువ్వులతో జనరల్గా పూజిస్తుంటారు, సంథింగ్ చామంతి పూలు అవన్నీ కూడా. ఆ పువ్వులు బాగా వాడిపోయి ఎప్పటికప్పుడు దేవుడి గది మాత్రం నీట్గా ఉంచుకోవాలండి. అక్కడ పెట్టే ప్రతి వస్తువు చాలా నీట్గా ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఇది వెలిగిస్తాం, అగరబత్తి వెలిగిస్తాం. ఆ అగరబత్తి కొంతమంది ఏం చేస్తుంటే, డైలీ అది క్లీన్ చేయకుండా అదే అగరబత్తి డబ్బాలో, అంటే లైక్ దీంట్లో స్టాండ్లో పెట్టేస్తుంటుంటారు. అదేమవుతుందంటే పౌడర్ పడి 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 సో ఏమవుతుందంటే ఇవంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. సో నేను అందుకే చెప్తానండి, మీరు ఇంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం అయినా
క్రిస్టియన్ అయినా హిందూ అయినా మీ దేవుడిగా ఏదైతే ఉందో దాన్ని చాలా పవిత్రంగా నీట్గా పెట్టుకుంటే అక్కడే కూర్చొని మీరు ఎక్కువ మెడిటేషన్ చేయమని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో ఆ విగ్రహాన్ని ఎదురుగా మీరు కానీ మెడిటేషన్ చేస్తే ఆ విగ్రహం నుంచి బ్లెస్సింగ్స్ వస్తున్నట్టు రేస్ వస్తున్నట్టు మీరు ఊహించుకుంటే నిజంగా వస్తుంది. చాలా మత గ్రంథాలు చదివిన నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఏం రాసిందంటే మీరు నా నుంచి ఏమి వస్తుందని ఆశిస్తారో అది నేను ఇస్తాను. అంతే, దేవుడు నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వు అని అనే అనుకోండి వచ్చేస్తుంది. నేను క్లాసెస్లో చెప్తానండి, ఆస్కింగ్ కింగ్ అవ్వాలంటే ఆస్కింగ్ అంటే ఆస్కింగ్లోనే కింగ్ ఉంది. అవును. సో కానీ చాలా మంది అడగడంలో ఫెయిల్ అయిపోతుంటారు అనమాట. అది క్లాసెస్కి వచ్చిన తర్వాత సూపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు మీ దగ్గరికి వచ్చేస్తే నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఓకే, దేవుడు మీ ముందుకు వస్తే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఒకే ఒక కోరిక అడిగితే మీరు ఏమని కోరుకుంటారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తానండి, సో మీరు నా క్లాసెస్కి రండి, ఈరోజు కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు కోరుకున్నది రైట్ ఆర్ రాంగ్ నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే మీ అందరికీ కూడా దేవుడు మీ దగ్గరికి వచ్చి ఒకే ఒక కోరిక అడిగితే మీరు ఏమని కోరుకుంటారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇదండి సెకండ్ అనమాట. థర్డ్ ఏంటంటే థర్డ్ ఏ వస్తువు ఉంటే అంటే యూ గో ఫర్ ఎనీ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, అక్కడ ఖచ్చితంగా ఎక్వేరియం ఉంటుంది. ఆ ఎక్వేరియంలో కూడా నేను ఏమంటానంటే మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ఎక్వేరియం కొనుక్కోండి. మీ ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా కూడా ఒక ఎక్వేరియం కొనుక్కొని గోల్డ్ కలర్, మళ్ళీ చెప్తున్నాను గోల్డ్ కలర్ ఫిషెస్ ఉంటే మీరు అక్కడ పెట్టుకోండి. ఏమవుతుందంటే ఆ ఫిషెస్ ఎప్పుడు కూడా ఈవెన్ చాలా దానికి కూడా అంటే ఫిషెస్ సింబల్ కూడా ఉంటాయండి. ఫిష్ ఏం చేస్తుందంటే అంటే మీరు దానికి ఫుడ్ పెట్టడం అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో పాజిటివ్ అని జనరేట్ అవుతుంది. ఏ ఇంట్లో ఒక మంచి గోల్డెన్ కలర్ ఫిషెస్ పెట్టి చిన్న ఎక్వేరియం పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మీ ఇంట్లో ప్రశాంతత అండ్ పాజిటివ్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. ఫస్ట్ ఏమన్నా కుబేరుడు, లక్ష్మీదేవి, మూడోది చేపలే, అది కూడా ఎక్వేరియం గోల్డెన్ కలర్ ఫిషెస్ ఉంది. అండ్ ఫోర్త్ ఆబ్జెక్ట్ ఏంటి, శంఖం. అందుకే చూడండి జనరల్గా ఒకప్పుడు యుద్ధానికి అంటే విజయ శంఖం పూరించి అంటారు కదా, కమాన్ విజయ శంఖం పూరించండి అంటారు కదా, విజయ శంఖం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే శంఖంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక శంఖం కొనండి, ఆ శంఖాన్ని పట్టుకుని మీరేమవ్వాలి, నేను కోటేశ్వరుని అవ్వాలని చెప్పి ఫున్ ఊదారు అనుకోండి, అంటే ఊతారు కదా అని సౌండ్ వస్తుంది, అంటే ఆ ఎనర్జీని మీరు యూనివర్స్లోకి పంపిస్తున్నారు. అంటే శంఖం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఏం చేయాలి, శంఖం పట్టుకున్నానంటే శంఖం ఊదడమే. ఏం చేయాలి, నేను కోటేశ్వరుని అవ్వాలి అని చెప్పేసి ఒక విజయ శంఖం ఊదించాలన్నమాట, పూరించాలి. అప్పుడు ఈ ఊదినప్పుడు ఎనర్జీ ఎందులోకి వెళ్తుంది, యూనివర్స్లోకి వెళ్తుంది, అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇవన్నీ వినడానికి మీకు చాలా కామెడీగా అనిపించచ్చు, బట్ జస్ట్ సిల్లీగా అనిపించవచ్చు, బట్ రిజల్ట్స్ మాత్రం చాలా సీరియస్గా వస్తాయి. అండ్ ఫోర్త్ వన్ అండి, సో ఏనుగు ఏంటంటే ఏనుగా ఎందుకు పెట్టాలి, ఇందాక ఏం చెప్పాను, ఇంట్లో టార్టాయిస్ పెట్టండి, ఇంటి బయట మీరు ఏనుగు బొమ్మ పెట్టండి. ఎందుకు సార్ ఏనుగు బొమ్మ? నేను మొన్న రీసెంట్గా ఎయిర్పోర్ట్లో ఏనుగు బొమ్మ కొందామని వెళ్ళానండి. జస్ట్ అలా పట్టుకున్నాను అనమాట, జస్ట్ ఎంత ఉంది మంచిది చాలా బాగుంది, అడిగాను ఎంత, 36,000 36,000 ఏనుగు బొమ్మ, దానికన్నా కొంచెం పెద్దది ఉంది, అది ఎంత నన్ను 86,000. ఓర్ దేవుడా అంటే ఏనుగు బొమ్మ ఎందుకు అంత కాస్ట్లీ అంటే చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి ఏనుగుని కొనుక్కుని వెళ్తుంటారు. ఎందుకు అని అంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకు ఏనుగు బొమ్మ ఇంటి బయట పెట్టాలంటే ఏనుగు ఏంటి, బలానికి ప్రతీక, అంతే కదండి. ఏనుగంటే అర్థం ఏంటి, ఎనర్జీ అనమాట. సో ఇంటి ముందు మీరు పెడితే ఇంటి ముందు ఎనర్జీస్ చాలా బలంగా ఉంటాయి అనమాట. అందుకే ఈరోజు మీరు కొన్ని షాపింగ్ మాల్స్, నేను పేర్లు చెప్పను కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్ మీరు దాని ముందు చూస్తే ఏనుగు బొమ్మలు కంపల్సరీగా ఉంటాయి, ఎంట్రన్స్లో ఉంటాయి, ఇంటి బయట కూడా ఉంటాయి. సో మీరు ఇంటి బయట చూడండి, ఇక్కడ ఏదైతే పిక్చర్ పెట్టానో అలాగే పెట్టండి, మీరు చూడండి మీ ఇంట్లో పాజిటివ్ నుంచి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. శారీరకంగాను మానసికంగాను బలంగా ఉండాలి అని చెప్పడానికి ఒక సింబలైజ్గా కూడా పెడుతూ ఉంటారు. యా, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. ఇంకొక పాయింట్ చెప్తాను జనరల్గా. సో హిందూ మతం పరంగా తీసుకున్నా కూడా వినాయకుడు, సో వినాయకుడు తల ఎవరండి, వినాయకుడు తల ఎవరు, సో ఏనుగు తల కదా. సో అంటే వినాయకుడి యొక్క అంటే ఆల్మోస్ట్ ప్రతిరూపం అనమాట. సో ఇక్కడ బయట ఉన్నట్టే మీకు. అందుకే చాలా మంది ఇంటి ముందు ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడికే చేసిన తర్వాత గుడ్ ఇది ఆఫ్ వినాయకుడు. సో మీరు తీసుకుంటే అంటే వినాయకుడు తల కూడా ఎవరండి, ఏనుగు. సో అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇంటి ప్రధానం ద్వారా మీరు ఏనుగు బొమ్మ పెడితే పాజిటివ్ ఎనర్జీని మనం జనరేట్ చేసిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్స్. ఇవి కూడా కొన్ని రకాల క్రిస్టల్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్స్ మీరు కొంతమంది చూడండి, మీరు ఎప్పుడైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే పటిక ఉంటుంది, పటిక కరెక్ట్గా ఆ మనీ కౌంటర్ దగ్గర నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట, వీళ్ళు ఏమేమి వాడుతున్నారని చెప్పేసి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, కుబేరుడు బొమ్మ పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం పటిక కూడా పెడుతున్నారు. పటిక ఏం చేస్తుందంటే మీ ఇంటి ఎంట్రన్స్లో ఒక పటిక బొమ్మ పెట్టుకోండి. ఇంటి ఎంట్రన్స్ అంటే గుమ్మం దాటిన తర్వాత పటిక ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తుందండి, నెగిటివ్ ఎనర్జీ. ఇలాంటి కొన్ని చాలా టెక్నిక్స్ నేను క్లాసెస్లో, ఇవి జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇలాంటి చాలా టెక్నిక్స్ నేను క్లాసెస్ చెప్తాను. సో ఏ క్రిస్టల్స్ వాడితే
మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ మీరు బయటికి మీతో పాటు వెళ్ళినప్పుడు ఏ క్రిస్టల్ క్యారీ చేయాలో కూడా నేను చెప్తాను అనమాట అది. అండ్ ఇంకా తీసుకుంటానండి తులసి మీ ఇంటి హాల్లో ఎంట్రన్స్లో అట్ ద సేమ్ టైం హాల్లో పెట్టుకోవాలి. చాలామంది ఏవి పెట్టుకోవాలి, తులసి, రావి, మనీ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. రావి చెట్టు అనేది ఎక్కువ అంటే హైయెస్ట్ ఆక్సిజన్ జనరేట్ చేస్తుందండి. సో మనీ ప్లాంట్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా మనీ ప్లాంట్స్ అమ్ముతున్నారు. ట్రూ హాల్లో పెట్టుకోవాలి. హాల్లో పెట్టుకోవడం ఎందుకు సార్ హాల్లో పెట్టాలి? జాగ్రత్తగా ఉండండి. హాల్లో అంటే మన చాలామంది వచ్చి ఎక్కడ కూర్చుంటారండి, ఇంట్లో బెడ్రూమ్లోకి రారు. ఎవరైనా వచ్చినట్టు ఫస్ట్ హాల్లోనే కూర్చుంటారు. ప్రతి మనిషి ఇంట్లోకి వచ్చిన ప్రతి మనిషి ఒక ఎనర్జీని తీసుకొస్తారన్నమాట. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అతనితో పాటు నెగిటివ్ ఎనర్జీ వస్తే ఈ మొక్కలు ఏం చేస్తాయంటే ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. అంత పవర్ఫుల్ అనమాట. అందుకే నేను ఏం చెప్తానంటే మీరు ఎక్కడైతే కొత్త వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడైతే సోఫాలో కూర్చుంటారు కదా జనరల్గా, ఆ పక్కనే ఇవన్నీ పెట్టండి. పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎనర్జీస్ని ఆ పర్సనల్ నెగిటివ్ ఎనర్జీ వచ్చినా కూడా ఇవి తీసేసుకుంటాయి అనమాట. అది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, వెంటిలేషన్ ఎంత ఎక్కువ ఉంటే మీ ఇంట్లో అవసరమైతే కొంచెం ఎక్కువ రెంట్ అయినా పర్లే, లేదా ఎక్కువ కాస్ట్ అయినా పర్లే, మీరు ఇల్లు కొనాలన్నా ఇంట్లో ఒక రెంట్లో ఉండాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటిలేషన్ ఉన్న ఇంట్లో చూడండి. చాలామంది ఏం చేస్తారంటే ఇంటికి ఎందుకు అంత డబ్బులు పెట్టడం, వేస్ట్, ఆ డబ్బులు అది ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒంట్లోకి ఎంత డబ్బులైనా పెట్టండి. సో ఎంత వెంటిలేషన్ వస్తే అంత పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి జనరేట్ అవుతుంది. సో మీరు నిజంగా 7 టిప్స్ ఫాలో అయితే, ఎస్ ఐ ఫాలో ఆల్ ది 7 టెక్నిక్స్ అని ఫాలో అండి, లేదా 7 టిప్స్ అనండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. నిజంగానే వండర్ఫుల్గా ఉన్నాయి టిప్స్ అయితే. ఎనీవేస్ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్ మీ అందరికి తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీ కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.